అవార్డు రావడం ఫస్ట్ ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మీరందరూ కూడా గట్టిగా అభినందించండి. ఇది బిగినింగ్ మాత్రం. అన్స్టాపబుల్. ఈ అన్స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్ ఒక రివార్డ్ అంటారా, అవార్డు అంటారా, అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం. నాకంటే సీనియర్ బాలయ్య 74లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో అయ్యాను. నాకంటే 4 ఏళ్లు సీనియర్ యాక్టింగ్ లో. అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు. అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల, డెడికేషన్, క్రమశిక్షణ. బాలయ్యను చూస్తే అల్లరి బాలయ్యగా కనపడిస్తాడు కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. 3 గంటలకు లేచి పూజ చేస్తాడు. నేనన్నాను, ఇది నా వల్ల మాత్రం కాదు, ఈ పని ఎవరు చేయలేమని. అది కూడా ఒక డెడికేషన్ తో 2 hours పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఒకసారి. ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే 50 సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా చాలా మంది ఇప్పుడుండే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆయనకి ఎవ్రీడే టానిక్ ఇస్తూనే ఉన్నారు.